గాడ్ ఈజ్ అవర్ హెల్పర్, దేవుడు మన సహాయకుడు అని స్వయంగా దేవుడే బైబిల్ గ్రంథంలో తన గురించి ఆయన తన ప్రజలతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. మనం యెషయా 41వ అధ్యాయాన్ని చదివినప్పుడు దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వారిని ఉద్దేశించి ఈ మాటలు చెప్పాడు. దాంట్లో ఒక మాట నేను మరొకసారి మీకు చదివి వినిపిస్తాను. నీకు సహాయము చేయువాడను నేనే. సో నీ జీవితంలో నీకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి సహాయమును చేయువాడను నేనే. నీ జీవితంలో నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నీవు ఎలాంటి అవసరతలో ఉన్నా, నీవు ఎలాంటి ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, నీకు చేయగలిగినటువంటి సహాయకుడను నేనే అని ప్రభువు పాత నిబంధనలో చెప్పాడు. అంతేకాకుండా నూతన నిబంధనలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా అలాంటి పరిస్థితులను నూతన నిబంధనలో చూస్తామని నూతన నిబంధనలో మనం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనాన్ని చదివినప్పుడు అక్కడ ఆ భక్తుడు హెబ్రీ గ్రంథకర్త ఈ మాట అంటాడు, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అని అంటాడు. సో దేవుని వాక్యంలో మనకు నేర్పించబడుతున్నటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. దేవుడు మనకు సహాయుడై ఉన్నాడు, దేవుడు మనకు సహాయము చేస్తాడు. నవి దేవుడి యొక్క గుణ లక్షణాల గురించి మనం ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో ఆయన యొక్క గుణ లక్షణాలు అనేకం మనకు బయలుపరచబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఆమ్ని పొటెంట్ అంటే సర్వశక్తిమంతుడు, దేవుడు ఆమ్ని ప్రెజెంట్ సర్వవ్యాపి, దేవుడు ఆమ్నిషియంట్ ఆయన సర్వజ్ఞాని, దేవుడు సమస్తమును కూడా చేయగలిగినటువంటి వాడు అని దేవుని వాక్యంలో మన కొరకు బయలుపరచబడింది. సో మన ప్రేమ కలిగినటువంటి దేవుడు, మన గురించి ఆలోచించేటువంటి దేవుడు, కనికరము గలవాడు, కృప గలవాడు, అంతేకాకుండా మన క్షేమాన్ని కోరేటువంటి దేవుడు, ఒకసారి వాగ్దానం ఇస్తే దాన్ని తప్పకుండా రుజువు చేసి నెరవేర్చుకునేటువంటి దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నప్పుడు ఆయన మనకు అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో సహాయము చేస్తానని స్వయంగా తానే వాగ్దానం చేసినప్పుడు అది మనల్ని ఎంతగానో సంతోషపెట్టేటువంటి విషయంగా బైబిల్ మనల్ని ప్రోత్సహిస్తోంది. మీరు 121వ కీర్తన చూస్తే మనందరికీ, ముఖ్యంగా క్రైస్తవులకి 121వ కీర్తన చాలా ప్రియమైనటువంటి కీర్తన. ఎందుకో తెలుసా? ఎక్కువగా దాన్ని మనం వాడతాం. ఎప్పుడెప్పుడు వాడతామో తెలుసా? ఒకటే ఒక విషయం కొరకు దాన్ని చాలా మంది వాడతారు. ఏంటి అది? నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. సో మనం ప్రయాణం చేసేటప్పుడు ఆ కీర్తనను మనం చదువుకోవడము, లేకపోతే మన బండి మీద స్టిక్కర్ని అతికించుకోవడము, లేకపోతే మన ఇంటిలో దాన్ని ఒక ప్లేక్గా తయారు చేసి తగిలించుకోవడము మనలో చాలా మందికి అలవాటు. కానీ దాంట్లో దావీదు భక్తుడు బయలుపరిచినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే దేవుడి వలన మనకు కలిగేటువంటి సహాయం గురించి, ఏ రకంగా సహాయం మనకు కలుగుతుందో దాని గురించి ఆయన రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి 2 వచనాలు మీరు చూస్తే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అనే ప్రశ్న వేసిన తర్వాత దావీదు దానికి జవాబిస్తూ, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అని జవాబిచ్చాడు. సో మనకు సహాయము ఎక్కడో కొండల నుండి రాదు, మన సహాయము ఎక్కడో మనుషుల నుండి రాదు, మన సహాయము డైరెక్ట్గా దేవుడి నుండి వస్తుంది. అండ్ ఆ దేవుడు ఎలాంటి దేవుడు అనేటువంటి దాని గురించి దావీదు వర్ణించినప్పుడు ఆ దేవుడే భూమిని ఆకాశమును సృజించిన వాడు అని చెప్పడం జరిగింది. సో ఈ భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడే స్వయంగా నీకు నాకు సహాయకుడు అయినప్పుడు మనం భయపడాల్సినటువంటి అవసరం కానీ, చింతించాల్సినటువంటి పని కానీ, విచారంతో కృంగిపోవాల్సినటువంటి అవసరత కానీ ఏమాత్రం లేదు. మీరు 73వ కీర్తన 26వ వచనాన్ని చూస్తే అక్కడ మరలా ఆసాపు భక్తుడు ఈ దేవుని యొక్క సహాయాన్ని గురించి మాట్లాడినప్పుడు ఇంకొక రకంగా ఇంకొక గొప్ప లక్షణాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. 73వ కీర్తన 26వ వచనం. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి వచనం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నా దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అని అంటే దాని అర్థము ఇంగ్లీష్లో అండ్ హీబ్రూలో ఉన్నటువంటి అర్థాన్ని ఇంగ్లీష్ బైబిల్లో మనం చూడగలం. అదేంటంటే గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్. దేవుడు నా హృదయానికి బలమై ఉన్నాడు, దేవుడు నా హృదయానికి ఆశ్రయమై ఉన్నాడు, దేవుడు
దేవుడు నా హృదయాన్ని కృంగిపోకుండా కాపాడువాడై ఉన్నాడు అని ఆ భక్తుడు చెప్పడం జరిగింది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో అనేక సందర్భాల్లో మొట్టమొదట మనకు దెబ్బ తగిలినప్పుడు చాలా మంది అనుకుంటారు మన దేహానికి దెబ్బ తగిలిందని. కానీ దేహం కన్నా ఎక్కువ మన హృదయానికి దెబ్బ తగులుతుంది. మన హృదయానికి దెబ్బ తగిలినప్పుడు మనం కృంగిపోయినంతగా మన దేహానికి దెబ్బ తగిలితే మనం కృంగిపోం. నీవు పోతూ పోతూ పడిపోయినప్పుడు నీ ముఖం పగిలో నీ మోకాలు పగిలో ఉంటే నీవు కాసేపటికి లేచి కూర్చున్న తర్వాత నీకు ఊరట వస్తుంది. కానీ నీ హృదయానికి దెబ్బ తగిలినప్పుడు మాత్రం దాన్ని కృంగిపోయినటువంటి స్థితిలో నుండి మరలా పైకి లేవనెత్తుకోవడానికి, దాన్ని మరలా అదే స్థితిలో నిలబెట్టడానికి చాలా టైం పడుతుంది. అందుకోసమే ఈ రోజున మన ప్రపంచాన్ని చూస్తే చాలా మంది హృదయంలో కృంగి పడిపోయినటువంటి స్థితిలో మనకు కనిపిస్తారు. సో దేవుడి యొక్క సహాయం ఎంత గొప్పగా మనకు లభిస్తుందంటే ఆయన మన హృదయాన్ని పటిష్టపరిచేటువంటి సహాయకునిగా దేవుని వాక్యంలో మనకు కనబడుతున్నాడు. ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. 28వ కీర్తన 7వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ రకంగా తన దేవుని గురించి పాడి కొనియాడాడు. 28వ కీర్తన 7వ వచనం, యెహోవా నా ఆశ్రయము నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. సో ఏ హృదయం అయితే దేవుణ్ణి నమ్ముకుంటుందో ఆ హృదయానికి దేవుడు ప్రతి విధమైనటువంటి సహాయం చేస్తాడు. మీలో మరి బహుశా చాలా మందికి ఎల్విస్ ప్రెస్లీ తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకప్పటి చాలా గొప్ప ప్రపంచపు సంగీతపు రారాజుగా పేరుగాంచాడు. ఇంతవరకు ప్రపంచంలో ఎల్విస్ ప్రెస్లీ లాంటి గిటారిస్ట్ పుట్టలేదు అని అంటారు. అంటే మనకి ఎంతో మంది గిటారిస్టులు మనం చూస్తూనే ఉంటాము. కాకపోతే ఎల్విస్ ప్రెస్లీ లాంటి గిటారిస్ట్ పుట్టలేదు అండ్ పుట్టబోడు అని కూడా మ్యూజిషియన్స్ అంటారు. ఎందుకంటే ఎల్విస్ ప్రెస్లీ ఒకప్పటి మరి పాప్ అండ్ రాక్ యొక్క మహారాజుగా పేరుగాంచాడు. ఆయన ఎంత ఘనతకెక్కాడంటే ఆ టైంలో టెలివిజన్ అంతగా లేదు, ఆ టైంలో ఇంటర్నెట్ లేదు, ఆ టైంలో మీడియా అంతగా మరి ఉపయోగంలో లేనప్పుడు ఆయన చిన్న వయసులో అత్యంత తక్కువ టైంలో 1 బిలియన్ రికార్డ్స్ అమ్మేశాడు. ఇంతవరకు మరి ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా, ఇంతమంది గొప్ప గొప్ప గాయకులు వచ్చిన తర్వాత కూడా ఎల్విస్ ప్రెస్లీ యొక్క రికార్డుని ఇంకా ఎవరు బ్రేక్ చేయలేదు. 1 బిలియన్ రికార్డ్స్ అమ్మారు. అయితే ఎల్విస్ ప్రెస్లీ ఆ స్థాయికి రాకమునుపు ఒక చిన్న ట్రక్ డ్రైవర్గా రోజుకు $14 సంపాదించుకుంటూ బతికేవాడు. అలా ఆయన ఉన్నప్పుడు పాట బాగా పాడేవాడు. ఒక రోజున ఒక మంచి రికార్డింగ్ కంపెనీ వ్యక్తి దాన్ని విన్న తర్వాత అతన్ని తీసుకుని వచ్చి అతని ద్వారా ఆల్బమ్ చేయించి అతడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచేటువంటి వానిగా చేశాడు. ఈ ఎల్విస్ ప్రెస్లీ 42వ సంవత్సరంలో చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయినప్పుడు అమెరికా దేశంలో ఉన్నటువంటి ప్రతి విమానము మెంఫిస్ ఆయన ఉన్నటువంటి పట్టణానికి మరి పోవడానికి ప్రతి విమానం మనుషులతో నిండిపోయింది. అండ్ మనుషులకు విమానాలు సరిపోలేదంట. అండ్ ఆయన యొక్క శవాన్ని కప్పడానికి 5 టన్నుల పుష్పాలను అమెరికా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటి నుండి తీసుకుని వచ్చారు. 5 టన్నులు అంటే 5,000 కిలోల పువ్వులు ఒక శవం మీద పోయడానికి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత ఆయన యొక్క శవాన్ని కనీసం ఆయన ముఖాన్ని చూడకపోయినా ఆయన కాఫీని చూడడానికి లక్షలాది మంది ఆ యొక్క పట్టణపు వీధుల్లో నిలబడ్డారు. ఇంతకీ ఆయన్ని అంత గొప్పగా ఆరాధించి అభిమానించేటువంటి ప్రజలు ఆయన కోసం అంతగా పడిగాపులు కాస్తే ఆయన చివరి సమయంలో పాడినటువంటి పాట ఏంటో తెలుసా? ఆల్ షుకప్, ఐఎమ్ ఆల్ షుకప్ అనేటువంటి పాట పాడి ఆ ఆల్బమ్ తర్వాత కొన్ని రోజులకు ఆయన చచ్చిపోయాడు. అంటే అంతా కదిలించబడుతోంది, నేను పూర్తిగా కదిలించబడ్డాను. ఆ మాట ఆయన పాట రూపంలో పాడిన తర్వాత ఆయన ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆయన అన్నాడంట, నాకు ప్రపంచంలో ఎవరైనా ఒక్క వారం శాంతినిస్తే నేను వారికి $1 మిలియన్ ఇస్తాను అని అన్నాడు. $1 మిలియన్ అంటే $10 లక్షల. మన భాషలో చెప్పాలంటే దాదాపు 5 కోట్ల కన్నా ఎక్కువ. సో అంత డబ్బు ఒక్క వారం నాకు ఎవరైనా శాంతినిస్తే నేను వారికి ఇస్తానని చెప్పాడు. దీంట్లో పాయింట్ ఏంటంటే ప్రపంచంలో మనుషులు ఎంత పైసా సంపాదించినా, ఎంత పేరు సాధించినా, ఎంత ప్రఖ్యాతి గడించినా వారి హృదయానికి నెమ్మది లేకపోతే, వారి జీవితంలో వారికి ఒక ఆశ్రయము దుర్గము లేకపోతే వారి బ్రతుకులో ఒక రోజున వారు వైరాగ్యంతో చచ్చిపోవాల్సి వస్తుంది. ఎల్విస్ ప్రెస్లీ ప్రపంచానికి హీరో, కానీ ఆయన బ్రతుకులో మాత్రం జీరోగా చచ్చిపోయాడు. మనము క్రైస్తవులంగా అలాంటి పరిస్థితుల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు సహాయుడై ఉన్నాడు, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు, దేవుడు మనకు దుర్గమై ఉన్నాడు. 4 సత్యాలు దేవుడు మనకు సహాయము ఎలా చేస్తాడు అనేటువంటి నేను ముందు పెడతాను. మీరు జాగ్రత్తగా వాటిని గమనించండి. మొట్టమొదటి సత్యం ఏంటంటే గాడ్స్ హెల్ప్ ఈస్ టైమ్లీ. దేవుని యొక్క సహాయము సమయానుసారమైనది. దేవుడు తన సమయానుసారంగా మనకు సహాయాన్ని చేస్తాడు, లేకపోతే మనకు సహాయాన్ని పంపిస్తాడు. గాడ్స్ హెల్ప్ ఈస్ టైమ్లీ.
46వ కీర్తన 1వ వచనాన్ని మనం దయతో చూద్దాం. 46వ కీర్తన 1వ వచనాన్ని చూస్తే ఇది కూడా చాలా మంది క్రైస్తవులకు బాగా ప్రియమైనటువంటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నవిది కోరహు కుమారులు ఈ కీర్తనను రచించినప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాన్ని చాలా అద్భుతమైన రీతిలో వారు బయట పెట్టారు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయము అంటే దేవుడి ద్వారా మనకు కలిగేటువంటి సహాయం గురించి చెప్తున్నారు. దేవుడు మనకు దుర్గము అంటే దేవుడు మనము దాగుకునేటువంటి స్థలము. సో ఆశ్రయములో మనం చూసేది ఏంటంటే గాడ్ హెల్ప్స్ us, అండ్ దుర్గములో మనం చూసేది ఏంటంటే గాడ్ హైడ్స్ us. మనకు ఎప్పుడు సహాయం కావాలో దేవుడు అప్పుడు మనకు సహాయం చేస్తాడు, అండ్ మనల్ని దేవుడు ఎప్పుడు దాచిపెట్టాలో దేవుడు అప్పుడు మనల్ని దాచిపెడతాడు అనేది కీర్తనకారుడి యొక్క ఉద్దేశం. ఆపత్కాలములో అనేది చాలా ఆసక్తికరమైనటువంటి మాట. హెబ్రీ భాషలో శ్రమ లేక ఇరుకు లేక కష్టం అనేటువంటి విషయాన్ని సూచించేవి 28 పదాలు ఉన్నాయి హీబ్రూలో. సో 28 పదాలకు భిన్నంగా ఇక్కడ ఒక విశేషమైనటువంటి పదాన్ని కీర్తనకారుడు వినియోగించాడు. ఆపత్కాలము అంటే అసలు అర్థం ఏంటంటే టైట్ ప్లేస్ అని అర్థం అన్నమాట. అంటే ఇరుకు స్థలము అని అర్థం. మీరు ఎప్పుడైనా టైట్ ప్లేస్లో ఉన్నారా? ఎప్పుడైనా బస్సులో మీరు ప్రయాణం చేసేటప్పుడు ముందు వెనక అటు ఇటు మిమ్మల్ని పూర్తిగా వాళ్ళు నొక్కేసినప్పుడు మీకు ఉక్కబోసి గాలి కూడా పీల్చుకోవడానికి మీకు చేతగానటువంటి పరిస్థితిలో ఉన్నారా? మనం అప్పుడప్పుడు బస్సుల్లో ట్రైన్స్లో ప్రయాణం చేసినప్పుడు జనాలు కిక్కిరిసిపోయినప్పుడు అలాంటి అనుభవాలు మనకు వస్తాయి. కానీ మన బ్రతుకులోనే మనం అలాంటి టైట్ ప్లేస్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే అలాంటి సమయంలో నేను నీకు సహాయం చేస్తాను, నేను నీతో పాటు శ్రమలో ఉండి నీకు సహాయం చేయవాడును అని ప్రభు మనకు ఒక గొప్ప హామీని ఇస్తున్నాడు. ఈ యొక్క టైట్ ప్లేస్ అనేది అంటే ఆపత్కాలం అనేది, ఆపద అనేది, ఇరుకు అనేది మన జీవితంలో ఏ రంగానికైనా సంబంధించింది అయి ఉండొచ్చు. నీవు ఆత్మీయంగా అలాంటి పరిస్థితిలో ఉండి ఉండొచ్చు, నీవు శారీరకంగా అలాంటి పరిస్థితిలో ఉండి ఉండొచ్చు, నీవు మానసికంగా అలాంటి పరిస్థితిలో ఉండి ఉండొచ్చు, నీవు ఆర్థికంగా అలాంటి పరిస్థితిలో ఉండి ఉండొచ్చు, లేక నీవు సామాజికంగా అంటే ఇతరులతో నీకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో నీవు అలాంటి పరిస్థితిలో ఉండి ఉండొచ్చు. నీవు ఎలాంటి విషయంలో ఇరుకున పడి ఉన్నా కూడా దేవుడు చెప్పేది ఏంటంటే దేవుడు ఆ యొక్క ఇరుకులో నీతో ఉండి నీకు సహాయం చేస్తాడు. మా లైఫ్లో మేము ఎప్పుడూ మర్చిపోలేనటువంటి సంఘటన ఒకటి ఉంది. చాలా ఉంటాయి కానీ ఒకటి మాత్రం ఎప్పుడు మర్చిపోలేం. 2010 జనవరి 21న నేను నా భార్య వరంగల్ జిల్లా నర్సంపేటలో ఒక యూత్ రిట్రీట్లో వాక్య పరిచర్య చేసి వెనక్కి వస్తున్నాం. సాయంత్రము దాదాపు 4:30-5 గంటలు చింతపల్లి అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక రైల్వే క్రాసింగ్ ఉంది. రైల్వే క్రాసింగ్ దగ్గర మనిషి లేడు, గేట్ వేసి లేదు, ఓపెన్ గా ఉంది. సో మాకు అక్కడ సిగ్నల్ ఏమీ లేకపోవడం చేత అప్పుడు మాది శాంట్రో కారు. సో ఆ శాంట్రో కార్తో మేము ఆ ట్రాక్ దాటుదామని వచ్చినప్పుడు ఆ ట్రాక్ మీద చాలా కంకర పెద్ద పెద్దవంతా బాగా పోసి ఉంది. సో మేము అనుకున్నాం సునాయాసంగా దాటేయొచ్చులే అని. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క ట్రాక్ మీదకి వచ్చిన తర్వాత మా కార్ ఆగిపోయింది. ఎంత యాక్సలరేషన్ ఇచ్చినా కూడా అది టైర్ తిరుగుతోంది, టైర్ రాసిపోతుంది, ముందుకు పోవట్లేదు. సో అక్కడ మేము వచ్చి ఇరుకున పడినప్పుడు ఇటు చూస్తే రైలు చాలా దూరంలో మాకు కనిపించింది. మాకు దగ్గరలో ఎవరు లేరు. కొంత దూరంలో అంటే ఒక దూరాన ఒక బిల్డింగ్, రైల్వే యొక్క సిగ్నల్ బిల్డింగ్ కనిపిస్తోంది. కానీ అక్కడికి పోయి వారికి చెప్పి అక్కడ ఉన్నారో లేరో మనకు తెలియదు, వారికి చెప్పి వారిని తీసుకుని వచ్చి కారును నెట్టించేంత టైం లేదు. సో ఆ టైంలో అలాంటి పరిస్థితిలో మేము ఉన్నప్పుడు నా భార్య లోపల కూర్చొని తను యాక్సిలరేట్ చేసేందుకు ట్రై చేస్తోంది. నేను వెనక నుండి నా బలమంతా ఉపయోగించి దాన్ని తోసేందుకు ట్రై చేస్తున్నాను. కారు ఇంచు కూడా కదలట్లేదు. నాకు అర్థమైంది ఏంటంటే దాన్ని లేపితే తప్ప అది అక్కడ నుండి ముందుకు పోదు. ఇక నేను నా భార్యను కూడా దిగిపోమంటే ఇద్దరం బయటకు వచ్చేసాం. ట్రాక్ మీద కారు ఉంది. ఒకటి ప్రార్థన చేశాం, ప్రభువా కారు పోతే పోయింది, కొత్తది ఇస్తావు, కానీ రైలుకేమో కాకుండా చూడండి. ఎందుకంటే కారుని గుద్ది అది పట్టాలు తప్పితే దాంట్లో ఉన్నటువంటి వారికి ప్రాణాపాయము, పెద్ద యాక్సిడెంట్. ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇక్కడ నీవు మాకు సహాయం చేసి బయటికి తీసుకురావా అని ప్రార్థన చేశాను. మీరు నమ్మండి, అంతవరకు మా చుట్టూ ఒక్కడూ కనిపించలేదు. జస్ట్ నేను ప్రార్థన చేసి వెనక్కి జరగానే డడ్డని ఒక ఆటో వచ్చింది, 7 సీటర్ ఆటో. ఎక్కడి నుండి వచ్చిందో మాకు తెలియదు. అది వచ్చింది, మేము అడగకుండానే నలుగురు బలిష్టమైనటువంటి యవనస్తులు దాంట్లో నుంచి దూకి వచ్చారు. 4 వైపులు రాగానే నా భార్యను లోపల కూర్చొని యాక్సిలరేట్ చేయమన్నాను. మేము 5 పురుషులము కార్ని ఎత్తి ముందుకు తోయగానే అది పట్టాలు దాటేసింది. పట్టాలు దాటిన 3 నిమిషాలకు ట్రైన్ దాటిపోయింది. ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో మమ్మల్ని మా యొక్క
ఇరుకు స్పాట్ నుండి బయట పాడేశాడు. మరి దేవుడు ఆ ప్రకారం కరెక్ట్గా టైం, దాని ముందు టెన్షన్ ఉండిందా అంటే తప్పకుండా ఉంటుంది. చెమట వచ్చిందా? తప్పకుండా వస్తుంది. కానీ ఒకటేంటంటే హృదయంలో మాత్రం దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు అనేటువంటి గ్యారంటీ ఉండింది. అండ్ ఆయన తన మాట ప్రకారం మమ్మల్ని మరి ఆ యొక్క పరిస్థితి నుండి బయటపడేశాడు. అది ఇప్పటికి కూడా మేము తలంచుకుంటే నిజంగా దేవుడు ఎంత నమ్మదగిన వాడు అని అనిపిస్తుంది. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయము. మనుషుల సహాయం వ్యర్థం, రాజుల సహాయం వ్యర్థం. మనకున్నటువంటి బలము, డబ్బు కొన్ని సందర్భాల్లో మనకు పనికిరావు. కానీ అలాంటి సమయాల్లో దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో తన సహాయాన్ని మనకు కనపరుస్తాడు. సో దాన్ని బట్టి నీ జీవితంలో నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఈ ఉదయకాలం ఈ వాక్యం చేత నీవు ప్రోత్సహించబడాలని మరి దేవుడు కోరుతున్నాడు. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బైబిల్లో మనం చూస్తాం. ఎస్తేరు కాలంలో ఆమె రాణిగా మారిన తర్వాత హామాను అనేటువంటి ఒక వ్యక్తి, యూదులకు శత్రువైనటువంటి వ్యక్తి, మరి యూదుల మీద అతడు పగబట్టి వారందరినీ కూడా చంపించేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక పథకం వేశాడు. దానికన్నా ముందు ఒక చిన్న విషయం జరిగింది. అదేంటంటే రాజు అహశ్వరోషు హామానును చాలా గొప్ప వ్యక్తిగా, దాదాపుగా ఆ దేశమంతటికి ప్రైమ్ మినిస్టర్గా నియమించాడు. అతడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు కనుక ఆ దేశ ఆచారం ప్రకారము హామాను ఎక్కడికి వచ్చినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అతని ముందు మోకాళ్ళూని మరి వంగి మొక్కేవారు. ఒకే ఒక వ్యక్తి మోకాళ్ళూని అతనికి వంగి నమస్కారం చేయలేదు. అతని పేరు మొర్దెకాయ్. ఈ మొర్దెకాయ్ ఒక యూదుడు కనుక ఆ పని చేయలేదు. సో మొర్దెకాయ్ తనకు వంగి మొక్కనందుకు హామానుకు మొర్దెకాయ్ మీద చాలా కోపం వచ్చింది. మొర్దెకాయిని చంపించాలి అనేటువంటి ఉద్దేశంతో హామాన్ ఇంకొక పని చేశాడు. అదేంటంటే ఇతని జాతి వారు మరి ఈ దేశంలో ఉండడం మనకు క్షేమం కాదు కనుక వారు ఎక్కడెక్కడ ఉన్నారో కనుక్కోమని చెప్పి కనుక్కున్న తర్వాత రాజుగారిని ఒప్పించి ఒక శాసనాన్ని తెప్పించాడు. పలానా నెల పలానా రోజున ఈ జాతి ప్రజలందరినీ మనం చంపించేద్దాం, ఎందుకంటే వీరి ద్వారా మనకు ఎలాంటి క్షేమం లేదు, వీరి ద్వారా మనకి ఇబ్బంది అని రాజును నమ్మింపజేసి ఆ ప్రకారం చేసినప్పుడు ఆ శాసనం సంతకమైంది. ఆ శాసనం అమల్లోనికి రావడానికి ఇక తిరుగులేదు. కానీ ఒక రోజున దేవుడు ఏం చేశాడంటే కరెక్ట్ టైంకి ఈ యొక్క మొర్దెకాయ్తో పాటు యూదులందరినీ కూడా రక్షించడానికి దేవుడు తన యొక్క సహాయమును పంపించడం జరిగింది. మీరు ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయాన్ని తర్వాత చదువుకోండి. నేను జస్ట్ ఒక 2 మాటలు అక్కడ మాత్రం చదివి వినిపిస్తాను. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడిన. మామూలుగా రాజులకు నిద్ర పట్టలేదు అనుకోండి ఏం చేస్తారు? మీకు నిద్ర పట్టలేదు అనుకోండి ఏం చేస్తారు? ఈ రోజుల్లో మనకున్నటువంటి ఫెసిలిటీని బట్టి మీకు నిద్ర పట్టకపోతే ఏం చేస్తారు? చాలా మంది నాతో చెప్తుంటారు, బ్రదర్ మాకు నిద్ర పట్టకపోతే మేము రాత్రి టీవీ పెట్టుకుని ఉంటామంటారు. అఫ్కోర్స్ ఇప్పుడు మన క్రైస్తవ టీవీ ఛానల్ వచ్చింది కనుక కొంతమందికి పీడకల రాకుండా రాత్రి టీవీ పెట్టుకొని కూర్చుంటారు. కొంతమంది ఒక్కరుగా ఉంటే ఇంట్లో భయం లేకుండా ఉండడానికి టీవీ పెట్టుకుంటారు. కొంతమంది ఆ టీవీలో పాటలు మోగుతుంటే వీళ్ళకి అది జోల పాటగా ఉంటుంది కనుక వీళ్ళు పడుకొని నిద్రపోదామని టీవీ ఆన్లో పెట్టుకుంటారు. మామూలుగా రాజులకు నిద్ర రాకపోతే వారు మరి గాయకులను పిలిపించి పాటలు పాడించుకుంటారు, లేకపోతే నాట్యకారులను పిలిపించి నాట్యాన్ని చూస్తారు, లేకపోతే విహారానికి వెళ్తారు, లేకపోతే మరొకటి చేస్తారు. కానీ ఇక్కడ రాజుగారికి నిద్ర పట్టలేదు అంటే దాని వెనకాల దేవుడి హస్తం ఉంది. ఆ టైంలోనే ఆ ఉదయానికి పెందలకడే హామాను వచ్చి రాజు దగ్గర మరి మొర్దెకాయిని ఉరి తీయించడానికి ఒక అనుమతిని తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. అది ఎవరికీ తెలియదు. హామాను భార్యకు స్నేహితులకు తెలుసు, అండ్ కేవలం దేవుడికే తెలుసు. సో అతడు వచ్చి తన పథకాన్ని అమలు చేయక మునుపు దేవుడు తన పథకాన్ని అమలు చేశాడు. అండ్ దేవుడి యొక్క టైమింగ్ ఎంత అద్భుతమో చూడండి. దేవుడు ఏం చేశాడంటే రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. అండ్ రెండవది, ఆ రాజుగారు వేరే యొక్క మరి పనులు పెట్టుకోకుండా రాజ్య సమాచారపు గ్రంథాన్ని తెప్పించుకుని చదివేటట్టు చేశాడు. హిస్టరీ ఏం చెప్తుందంటే క్రానికల్స్ అంటే మామూలుగా రాజ్య సమాచారంలో ఉండే విషయాలు ఆ టైంలో ఎవ్వరు చదివి వినిపించుకోవడానికి ఇష్టపడరంట. ఎందుకంటే పరమ బోర్తో కూడినటువంటి విషయాలు, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విషయాలు. నిద్ర పట్టకపోతే ఎవడైనా ఆహ్లాదాన్ని కలిగించేటువంటి పని పెట్టుకోవాలి, కానీ బోర్ కొట్టించేటువంటి పని ఎవడు పెట్టుకోడు. సో రాజ్య సమాచార గ్రంథాన్ని తెప్పించుకున్నప్పుడు ఇంకొకటి, ఇది ఇక్కడ బైబిల్లో లేదు కానీ చరిత్ర మనకు చెప్పేది, యూదా రాబైలు మనకు చెప్పేది ఏంటంటే అది ఎవడైతే చదివాడో వాడు వేరే దగ్గర చదవడానికి
చేయడానికి ఈ భాగాన్ని ఇట్లా తెరిచాడంట. సో ఒకవేళ వాడు ఆ ప్రకారం అక్కడి నుండి చదివుంటే మొర్దెకై రాజుకు చేసినటువంటి మేలు బయటకు వచ్చేదే కాదంట. సో వాడు అలా పెట్టినప్పుడు రాజు వైపు చూడగానే గాలి వచ్చి పేజీలు ఇటు తిరిగిపోయాయంట. పేజీలు అటు తిరిగిపోయినప్పుడు వాడు తెరిచి చూడగానే వాడు చదివినటువంటి ఫస్ట్ విషయం మొర్దెకైకి సంబంధించిందంట. సో ఆ యూదుల రాబైలు ఏమంటారంటే, దేవుడి యొక్క కార్యం ఎంత అద్భుతం అంటే, వాడు ఇటు తిప్పి పెట్టుకున్న దేవుడు ఎక్కడి నుండి వాడిని చదవమని కోరాడో ఆ కాగితాలను గాలి చేత అటు తిప్పేసి కరెక్ట్గా అక్కడి నుండి చదివించాడు. సో దేవుడు అనుకుంటే మన లైఫ్లో ఎన్నో అద్భుతాలు చేస్తాడు, మనకు తెలియవు. కానీ కరెక్ట్గా ఎక్కడ చదవాలో అక్కడ చదివితే రాజు అడిగాడు, మరి నా ప్రాణాన్ని కాపాడినటువంటి మొర్దెకైకి ఏదైనా సన్మానం చేశారా, ఏదైనా ప్రతిఫలం ఇచ్చారా అంటే అది చదివినటువంటి వ్యక్తి ఏమి ఇవ్వలేదన్నప్పుడు మరి రాజుగారు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు పెందలకడ హామాను రాజు దగ్గరికి వచ్చాడు. నా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఉరి తీయడానికి అనుమతిని పొందడానికి వచ్చినటువంటి వ్యక్తిని రాజు ఒక మాట అడిగాడు. ఒకవేళ ఎవడైనా రాజు ప్రాణాన్ని కాపాడితే అతన్ని ఏ రకంగా సన్మానించాలి? హామాను పొరపాటున ఏమనుకున్నాడు, నన్ను తప్ప రాజు ఇంకెవరిని సన్మానిస్తాడని చెప్పి అతడికి రాజుగారు వేసుకునే వస్త్రాలు వేయాలి, అతడికి రాజుగారి కిరీటం పెట్టాలి, అతడు రాజుగారి యొక్క రథం ఎక్కి పోవాలి అన్నప్పుడు అదంతా కూడా నీవు పోయి ఆ మొర్దెకైకి చేయమని చెప్పాడు. సో మొర్దెకైని ఉరిదిద్దామని హామాను వస్తే రాజుగారు దేవుడి యొక్క ప్రేరేపణ చేస్తున్న రాజ వస్త్రాలు తొడిగించి, రాజ కిరీటం పెట్టించి, రాజ రథం మీద మొర్దెకైని ఊరంతా ఊరేగించమన్నాడు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సాతాను ఎప్పుడు మిమ్మల్ని ఉరిదిద్దాం అనుకున్నా మీరు దేవుడి బిడ్డలైతే దేవుడు వాడి యొక్క ఉరి నుండి మిమ్మల్ని విడిపించి వాడి చేతనే మిమ్మల్ని ఊరేగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. సో గాడ్ ఈజ్ సో సూపర్. దేవుడు అంత అద్భుతమైనటువంటి రీతిలో కార్యాలు చేస్తాడు. సో దేవుడు ఆ ప్రకారం చేసేసరికి ఆ తర్వాత స్టోరీలో మీరు చివరి చూసేది ఏంటంటే, ఆ ఎవరి కోసమైతే మొర్దెకై కోసం అతడు 50 మోర్ల ఎత్తున ఉండేటువంటి ఉరి కొయ్యను చేయించాడో అదే ఉరి కొయ్య మీద హామాను ఉరి తీయబడినట్లు బైబిల్ మనకు చెప్తోంది. సో దేవుడు కరెక్ట్ టైంలో మొర్దెకైని యూదులను రక్షించాడు. అండ్ దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రణాళిక చొప్పున ఈ రోజున ఆ యొక్క యూదులందరూ చంపబడాలంటే దానికన్నా ఒక్క రోజు ముందే యూదులు వారి శత్రువులందరినీ చంపి పారేశారు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి సహాయము అంత అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది. సో ఎప్పుడు దయచేసి సనగొద్దు, గొనగొద్దు, ఫిర్యాదులు చేయొద్దు, అండ్ మీ ముఖాలు పాలిపోయినట్టు పెట్టుకొని పపాయ లాగా సాగిపోయి మరి మీరు దేవుడి సన్నిధిలో తిరుగులాడొద్దు. ఎందుకంటే దేవుడు తన సమయానుసారంగా మనకు సహాయాన్ని పంపుతాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం. నేను హిస్టరీ స్టూడెంట్ని కనుక చరిత్ర అంటే నాకు చాలా ప్రేమ. రెండో ప్రపంచ యుద్ధంలో మనం గమనించేటువంటి విషయం ఏంటంటే, జపాన్ దేశంలో కొకురా అనేటువంటి ఒక ప్రాంతమునకు పసిఫిక్ మహాసముద్రంలో గువామ్ అనేటువంటి ఐలాండ్ నుండి అమెరికన్ బాంబర్ ప్లేన్స్ని పంపించి ఆ పట్టణంలో ఉన్నటువంటి సైనికులందరినీ బాంబింగ్ చేయమని అమెరికన్స్ ఆజ్ఞ ఇచ్చారు. అయితే వాళ్ళు విమానాలను తీసుకుని వచ్చినప్పుడు ఆ బాంబింగ్ చేయకుండా నల్లని దట్టమైనటువంటి మబ్బులు కమ్మి ఉన్నాయి. సో చాలాసేపు పైన విమానాలు తిరిగాయి కానీ వాటికి కింద స్థావరాలు కనిపించలేదు కనుక బాంబులు వేయకుండా వెళ్ళిపోయాయి. వారం రోజుల తర్వాత తెలిసి వచ్చిన విషయం ఏంటంటే, జాపనీస్ వారు ఈ అమెరికా మరియు అలైడ్ మరి ఫోర్సెస్ యొక్క సైనికులను కొన్ని వేల మందిని దొరకబుచ్చుకున్నప్పుడు వారిలో ఎక్కువ మంది అమెరికన్ సైనికులు, మరి ముఖ్యంగా క్రైస్తవులుగా ఉన్నటువంటి సైనికులందరినీ కూడా ఒక్క వారం క్రితమే ఈ కోకూరా పట్టణానికి తీసుకుని వచ్చి ఆ స్థావరంలో బంధించి పెట్టారు. దేవుడు ఇప్పుడు అక్కడ మబ్బులను ఎందుకు కమ్ముకునేటట్టు చేశాడు? ఒకవేళ అమెరికన్ ఫ్లైట్లు బాంబింగ్ చేస్తే కింద చచ్చిపోయేది ఎవరు? జాపనీస్ సోల్జర్స్ కాదు, కింద చచ్చిపోయేది అమెరికన్ క్రిస్టియన్ సోల్జర్స్. కనుక మబ్బులు వచ్చేటట్టు దేవుడు కాపాడి కొన్ని వేల ప్రాణాలని దేవుడు రక్షించాడు. సో దేవుడి యొక్క కార్యము ఎప్పుడు కూడా అకార్డింగ్ టు హిస్ టైం టేబుల్, ఆయన టైం ప్రకారమే ఆయన చేస్తాడు. అందుకనే హెబ్రీ 4వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చూస్తే, దేవుడు మనకు ఒక కృపాసనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కృపాసనం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనకేం చేస్తాడో రాయబడింది, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. సమయోచితమైనటువంటి సహాయము, మన యొక్క అవసరానికి, మన కష్టానికి, మన ఇరుక్కి కావలసినటువంటి సహాయాన్ని కరెక్ట్ టైంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఆ కృపాసనం యొద్దకు మనం రావాలని బైబిల్ మనకు చెప్తోంది. విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలా మంది కష్టంలో, ఇరుకులో, ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇప్పుడు అందరికీ ఫోన్లు చేసి ప్రార్థన చేయమంటుంటారు కానీ వారు ప్రార్థన చేయరు.
ఎస్ఆర్నో టీవీలో వచ్చినాయి, ప్రోగ్రాంలు వచ్చినాయి, ఫర్ ప్రేయర్ కాంటాక్టర్స్ అని మాలాంటి స్పీకర్లు పెట్టగానే మాకు ఫోన్లు మీద ఫోన్లు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మేము 24 గంటలు ప్రార్థన చేస్తే ఇక మేము కాపురం చేసేది ఎప్పుడు? ఆలోచించారు ఎప్పుడైనా మీరు? జస్ట్ సార్కాస్టిక్గా ఒక మాట అంటున్నాను. సో మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం, కానీ మీరు ఆ కృపాసనం యొద్దకు వెళ్ళి మీ కొరకు సమయోచితమైనటువంటి సహాయమును మీరు దేవుడి దగ్గర కోరుకుంటే దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు. మార్కు సువార్త 13:11 యేసు ప్రభు ఈ మాట చెప్పారు. ఎవరైనా మిమ్మల్ని పట్టుకొని ఆ యొక్క సభలకు అప్పగించినప్పుడు మీరు భయపడద్దు అని చెప్తూ, వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి, చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కాదు. సో ఇక్కడ కూడా మనం చూసేది ఏంటంటే, మీరు పట్టబడినప్పుడు వారి ముందు మీరు జవాబు చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ గడియలోనే మీరు ఏం జవాబు చెప్పాలో అది మీకు పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడుతుంది. కనుక మీరు చింతించకూడదు. సో దేవుడు అంతా కూడా తన సమయానుసారంగా చేస్తాడు. కనుక దేవుని యొక్క సహాయం ఎప్పుడు కూడా టైం ప్రకారం మనకు వస్తుంది. 1 నిమిషం ముందు రాదు, 1 నిమిషం తర్వాత రాదు. కనుక తొందరపడద్దు. జాన్ హస్ అనే భక్తుడు ఆయన్ని తీసుకుపోయి రేపటి రోజున స్తంభానికి కట్టి నూనె పోసి తగలబెడతారనేటువంటి శిక్ష విధించినప్పుడు ఆ రాత్రి ఆయన ఒంటరిగా తన చెరసాల గదిలో ఉన్నప్పుడు ఆయన అనుకున్నాడంట, రేపు అంత ఘోరమైనటువంటి శిక్షను నేను భరించగలనా, ఆ యొక్క అగ్ని నా దేహాన్ని కాలుస్తుంటే నేను దాన్ని తట్టుకోగలనా అని ఒక్కసారి ప్రయత్నం చేసి చూద్దామని తన గదిలో ఉన్నటువంటి కొవ్వొత్తిని తీసుకొని తన వేలుకు చురకని అంటించుకోగానే సర్రున ఆయనకు చాలా ఇబ్బంది అనిపించిందంట. ఈ చిన్న చురకనే నేను భరించలేకపోయానే, రేపిక నా దేహం అంతా కాలిపోతుంటే భరించగలనా అన్నటువంటి భక్తుడు మరుసటి రోజున అతన్ని తీసుకుపోయి స్తంభానికి కట్టి నూనె పోసి తగలబెట్టినప్పుడు అతడు గొప్పగా స్తుతి గీతాలు పాడుతూ చచ్చిపోయాడు. స్పర్జన్ భక్తుడు దీని గురించి ఏమంటాడు తెలుసా? నిన్నటి రోజున నీవు ప్రయత్నం చేసినప్పుడు రేపటి రోజున దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి కృప నిన్నటి రోజున నీకు ఇవ్వలేదు కనుక ఆ యొక్క మోంబత్తిని చేతిని కాల్స్తే నీవు బాధను తట్టుకోలేకపోయావు. కానీ ఆ టైం వచ్చినప్పుడు, నీవు ఆ కంబం ఎక్కినప్పుడు, వారు నీకు చిచ్చు పెట్టినప్పుడు ఆ చిచ్చును తట్టుకోవడానికి దేవుడు నీకు తన కృపనిచ్చాడు, సమయోచితమైనటువంటి సహాయం పంపాడు. కనుక నిన్న క్యాండిల్ యొక్క ఆ యొక్క మంటను నీవు తట్టుకోలేకపోయావు. ఈరోజు నీవు పైనుండి కింద దాకా కాలిపోతున్నావు, తట్టుకున్నావు. ఎందుకంటే గాడ్ హస్ సెంట్ హిస్ హెల్ప్ అట్ ద రైట్ టైం. సో దేవుడు తన టైంని, తన యొక్క హెల్ప్ని పంపిస్తాడు. అది మనం గుర్తుపెట్టుకుందాం. అది గుర్తుపెట్టుకుంటే మనకు చాలా విషయాల్లో ఆయాసం ఉండదు, ఇబ్బంది ఉండదు. మన టైం కన్నా మనం ముందు బాధపడుతూ ఉంటాం. ఆత్మ ప్రేరేపితమైన వాక్యానుసారమైన ఆశీర్వాదకరమైన ఆరాధనకు ఆహ్వానం. ఆదివారం ఉదయం 7:30 నుండి 9:45 వరకు విక్టరీ వర్షిప్ సెంటర్, స్వీకారుక్కర్ ఆడిటోరియం, జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా, సికింద్రాబాద్. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. Our address, Rupantaram 106 Madan Gopal Residency, Suryanagar, Sainikpuri, Secunderabad 5,94,000. Ma telephone numbers 04027113266. Cell number 9848576393.